తెలుగు వ్యాకరణంలో సంధులు సమాసాలు అని వినుంటాం కదా. ఈ వ్యాకరణం అంటే ఇంగ్లీష్లో గ్రామర్ అని అర్థం. ఈ తెలుగు వ్యాకరణంలో సంధి అనగా రెండు పదాల కలయిక. మొదటి పదం చివరి ఉన్న అక్షరం అంటే పూర్వస్వరం, రెండో పదం మొదటి అక్షరం అంటే పరస్వరం కలిసి ఆ రెంటి మధ్యలో మార్పు జరిగి ఒకే పదంగా ఏర్పడటాన్ని సంధి అంటారు. ఈ మార్పు ఆదేశం కావచ్చు, ఏకాదేశం కావచ్చు. ఏకాదేశం అంటే సంధి జరిగేటప్పుడు పూర్వస్వరం పరస్వరం పోయి వాటి స్థానంలో ఒకటే అక్షరం వస్తుంది. ఉదాహరణకి రాముడు ప్లస్ అతడు, ఇక్కడ డు ప్లస్ ఆ కలిసి డా అనే అక్షరం వచ్చి రాముడతడు అవుతుంది. అలాగే ఆదేశం ఉన్న అక్షరాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో శత్రువు వలె వచ్చి కూర్చుంటుంది. ఉదాహరణకి పువ్వు ప్లస్ తోట, ఇక్కడ వు ప్లస్ తో పోయి దో అనే అక్షరం చేరి పూదోట అవుతుందన్నమాట. ఇప్పుడు సంధులలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సంస్కృత సంధులు, రెండు తెలుగు సంధులు. వీటి గురించి మరోసారి తెలుసుకుందామే.